పులివెందుల టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జాతీయ జెండా ఆవిష్కరించి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఘనంగా నిర్వహించారు. అభివృద్ధి పథంలో దేశం దూసుకుపోతోందని, అంతర్జాతీయంగా 4వ స్థానంలో ఉందన్నారు. పులివెందుల ప్రజలకు నిన్న నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన అన్నారు. గత 35 సంవత్సరాలలో పులివెందుల ప్రజలు స్వతంత్రంగా ఓటు వేయలేదని నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా ఓటు వేసి టీడీపీ పార్టీకి పట్టం కట్టారని బీటెక్ రవి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం అంతా కూడా తమ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ పరంగా కూడా భారతదేశం చాలా పురోగతి సాధిస్తూ ఉంది. ఆ తర్వాత దాంట్లో కూడా 4th ప్లేస్లో కూడా ఇప్పుడు ఉంది. ఇంకొక 4 ఏళ్లలో అది 3rd ప్లేస్కి వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయని మొత్తం అంత నేషనల్ మీడియాస్, ప్రపంచ దేశ పత్రికలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. తప్పకుండా భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి ఇంకా మన దేశాన్ని మరింతగా అభివృద్ధి వైపు ముందుకు చూసేలా అందరూ కూడా తమ వంతు సహకారం అందించి మన భారతదేశ పురోగతికి అందరూ పాటుపడాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా మా పులివెందుల వరకు అదే మొన్న అంతకుముందు కూడా చెప్పాం, ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆగస్టు 14వ తేదీ మా పులివెందుల కాన్స్టిట్యున్సీ ప్రజలకు, పులివెందుల మండలం వాళ్ళకు కూడా స్వాతంత్ర దినోత్సవ పండగ లాంటి ఆ పండగ లాంటి ఇంకో పండగ కూడా ఈరోజు నిన్ననే వచ్చింది. అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ విజయం పట్ల 35 సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా ఏ రోజు ఓటు వేసుకోలేదు. ఈరోజు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మా ఓటు హక్కు మేము వేసి అఖండ మెజార్టీతో, అంటే మా ఓటు హక్కు మేము అక్కడ వేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా ఈరోజు అందరికీ చూపించగలిగినారు. ఇది కూడా మా మండల ప్రజలు, కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఈ పండుగను కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో తొక్కిపెట్టి బలవంతంగా వాళ్ళని నిర్బంధించి వేసుకుంటే ఒక్కసారి వాళ్ళకు స్వేచ్ఛా వాతావరణం వస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో ఎవరైతే అప్రజాస్వామికంగా ఎవరైతే చేశారో వాళ్ళకంతా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా చేస్తూ, మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా అందరూ చాలా హ్యాపీగా చేసుకుంటూ ఈరోజు బాగా మన భారతదేశ ప్రగతికి అందరూ పాటుపడాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మహిళలంతా కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మేము ఎన్నికల దాంట్లో హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు ఈరోజు అతను ఆర్టీసీ బస్ సౌకర్యంలో మహిళలకు ఫ్రీ కూడా ఆ కార్యక్రమంలో కూడా మేము కూడా అందరం పాల్గొని ఈరోజు లేడీస్ డబ్బులు లేకుండా ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం కూడా కలుగజేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. పులివెందులలో ఏమైనా ప్రోగ్రామ్ ఏం లేదు, ఎలాంటి ప్రోగ్రామ్స్ లేవు. అందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తప్ప రాజకీయ ప్రోగ్రామ్స్ ఎలాంటివి లేవు. నో పొలిటికల్ ప్రోగ్రామ్స్. బస్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళు డిపో మేనేజర్ కూడా మెసేజ్ పెట్టారు 4:30కు 5 గంటలకు. అది కొంచెం కనుక్కొని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాం. ఒక చోట పులివెందులలో టీడీపీ కొత్త అడుగులు వేయబోతుందా? 100% కొత్త అడుగులు. మా మీద కూడా మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా ఇక్కడే ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరించి అందరికీ అందుబాటులో చాలా బాగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళల్లో ఒకరిగా మెలిగి మేము కానీ మా లీడర్స్ కానీ అంతా తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్స్లో వాటిలో ఎప్పుడైనా విజయం సాధించాలంటే ప్రజలతో మమేకమై వాళ్ళల్లో ఒకటిగా ఉంటే తప్ప ఎవరికైనా సాధ్యం కాదు. ఆ ప్రణాళిక అంతా తయారు చేసుకొని మేము ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి తప్పకుండా ఏదైతే మాకు మా అధిష్టానం టార్గెట్ నిర్దేశించిందో టార్గెట్ను చేంజ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.